పరీక్షించవచ్చు అనమాట ఆయన బిడ్డల గురించి. అలాంటప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతలోప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలస్యం అయ్యేసరికి దేవుడు దయలేనివాడు, దేవుడు ప్రేమ లేనివాడు, దేవుడు నా పట్ల తెలుసట. నీ యొక్క ప్రతి ఒక్క బాధ కూడా దేవుడికి తెలుసు అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ బాధల్ని తెలుసుకొని ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. కదండి, ఈ రోజు మన బాధలు మన కష్టాలు తెలియదు అనుకుంటున్నావేమో, దేవుడికి సమస్తము తెలుసటండి. ఆయనకి తెలియదంటూ ఏది లేదట. ప్రతిదీ కూడా మన దేవుడు దయగల దేవుడు అటండి. మన దేవుడు అట, ఆయన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకొని ఉన్నాడట. మీ యొక్క నిరాశ ఆయనకి తెలుసు, మీ బాధ ఏంటో ఆయనకి తెలుసు, మీ కష్టం ఏంటో ఆయనకి తెలుసు, మీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో ఆయనకి తెలుసు, మీరు ఎలాంటి పోరాటం కింద వెళ్తున్నాడో ఆయనకి తెలుసట. ప్రతిదీ కూడా ఆయనకి తెలుసట. ఎందుకో తెలుసా? ఆయన సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడండి? సృష్టికర్త అయి ఉన్నాడు కనుక మనల్ని సృష్టించిన దేవుడు ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా